రైట్ టెక్నాలజీ శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధికి సాంప్రదాయ విద్యా విధానం సరిపోదని మంత్రి నారా లోకేష్ అన్నారు. 4వ పారిశ్రామిక విప్లవం సాంకేతిక నైపుణ్యాలను మాత్రమే కాకుండా సామర్థ్యాలను కూడా కోరుతుందని అన్నారు. సింగపూర్లో నైపుణ్యాల నుంచి సామర్థ్యాలకు శ్రామిక శక్తి పరివర్తనను వేగవంతం చేయడం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. డైనమిక్ వాతావరణంలో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉండాలని మంత్రి అన్నారు. ఏపీ ఆవిష్కరణలకు కేంద్రంగా శ్రామిక శక్తి పరివర్తనలో అగ్రగామిగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. యువతను ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏపీలోని యూనివర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇక సాంప్రదాయ విద్యా విధానానికి స్వస్తి పలుకుతూ కరిక్యులంలో సమూల మార్పులు తెస్తున్నామని నారా లోకేష్ అన్నారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టూడెంట్ ఎక్స్చేంజ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లపై సింగపూర్ వర్సిటీలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అన్నారు. ఇక ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేసేటువంటి సినర్జీలను తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం, శ్రామిక శక్తి అభివృద్ధి, ముఖ్యంగా జీవితకాల అభ్యాస రంగంలో ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ అగ్రగామిగా ఉందన్నారు.